మొత్తం చెరువు కదా. ఇంతకుముందు ఆ జేరి ఈడ తీసామని, కానీ ఇప్పుడు ఏంటంటే కట్ట మీదకి అయితే వచ్చాను. మా ఊరి మాగాని అనమాట. ఇది కనిపిస్తుందంతా వచ్చి మా ఊరి మాగాని. ఒక్కసారి అయితే మా ఊరి మాగాని అయితే చూద్దాం. చాలా అంటే చాలా రోజులైంది నేను విధంగా కట్ట మీదకి ఫస్ట్ టైం నేను ఈ మాగాని వీడియో తీయటం. ఇంతకుముందు ఈ సొంత మేము తిరిగేవాళ్ళం. ఇప్పుడు పైర్లు వేసేసారు. అండ్ పైర్లు కోస్తే ఇంతకుముందు చెప్పాను కదా, చాలా వీడియోలో చెప్పుకుంటాను. మాగానికి వస్తే మాగానిలాగా వెళ్ళిపోతామని. ఇలా ఉంది మా మాగాని. అంటే చాలా వరకు లేట్ అయితే అవుద్ది. మ్యాక్సిమం ఉగాది నెల పోద్ది. ఇది మొత్తం మాగాని సరే కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా మొత్తం తోటలో పోతాం కదా మాగానికి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి మా ఊరు మాగాని. మా ఊరు మాగాని ఎంత బాగుంటుందండి. చెరువు కూడా అంతగా అయితే సూపర్గా అయితే ఎదిరిపోద్ది. ఈ చేపలు చూసారా, ఈ చేపలు అంటే ఈ కొంచెం చాలా అంటే చాలా పాడైపోయినాయి. అంటే మా ఊరు మాగానికి ఏంటంటే నీళ్ళు తక్కువ అండి. వానలు ఎక్కువ పడినాయి కదా, చాలా దగ్గర నీళ్ళు వానలు అయితే పడినాయి, నీళ్ళు కొంచెం తక్కువ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మా ఊరు మాగాని తూము అయితే ఇలా ఉంది. అంటే ఇంకొక నీళ్ళు కడితే ఒక వాళ్ళు నీళ్ళు మొత్తం కానీ వేసి కనిపిస్తుందంతా నీళ్ళు కానీ కట్టుకుంటే పంట అనేది పండిపోద్ది. ఇప్పుడు ఏంటంటే 8 అయితే ఉన్నది. అంటే ఒక్క తడవ నీళ్ళు కట్టుకున్నామంటే ఆల్మోస్ట్ పంట అయితే పండిపోద్ది. కానీ మా ఊరు చెరువు చూపిస్తా చూడండి ఏ విధంగా ఉందో. ఏ విధంగా ఉండండి మా ఊరి చెరువు కనిపిస్తుంది కదా. ఇదే అన్నమాట మా ఊరి చెరువు. అండ్ అది మా ఊరి ట్యాంకి. చాలా రోజులైతే అయిందండి ఈ విధంగా నేను చెరువు మీద మా ఊరి సెంటరు చెరువు విధంగా చూసి. చాలా రోజులైతే చాలా రోజులైతే అవుతుంది. కొన్ని ఇది ఎలా ఉందన్నమాట మా ఊరి చెరువు పరిస్థితి. అక్కడక్కడ గుంటలు తీలిపినాయి. తాటి చెట్ల కాడి నుంచి ఏడదాకా మా ఊరి సెంటర్ ట్యాంకి కనిపిస్తుంది కదా, అక్కడ దాకా నీళ్ళు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓన్లీ మన గుంటల్లో మాత్రం ఉంటాయి కదా నీళ్ళు. చెరువు ఎండిపోయే కొందికి అదే పరిస్థితిలో ఉన్నది. మా ఊరు మాగాని వచ్చి ఇలా ఉంది చూసారా. చాలా అంటే మరి ఈ సంవత్సరం దారుణం ఏం చెప్పాలి. కానీ ఇటువంటి పొజిషన్లో అయితే మాగాని అయితే చూడలేదండి. కానీ మాగాని మాత్రం త్వరగా పండిపోద్ది. చెరువు నీళ్ళు కదా, త్వరగా అయితే పండిపోద్ది. కాకపోతే ఈ సంవత్సరం మా ఊరి మాగాని చాలా లేట్ అబ్బా. చాలా అంటే చాలా లేటు. మాగాని పండలేదు, నీళ్ళు కూడా అయితే లేవు మా చెరువులు అయితే. ఇలా ఉంది మా ఊరు మాగాని. ఆల్మోస్ట్ ఉగాది క్రాచ్ చేస్తాం. సో ఎంతో కొంత నష్టం అయితే వస్తుంది మా ఊరు మాగానికి రైతులకైతేను. ఇక్కడ ఏంటంటే నీళ్ళు తక్కువ అయిపోయినాయి అనమాట. అంటే తూము అయితే పారలేదు సరే కదా. మొత్తం గుంటల్లో నీళ్ళు మాత్రమే ఉన్నాయి, ఎక్కడ నీళ్ళు అయితే లేవు. ఇక్కడ ఈ తూము కాడకైతే నీళ్ళు కూడా అయితే రాలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంతమంది పైర్లు లాస్ట్లో పడిపోతారు కదా, వాళ్ళు వచ్చి ఇదంతా తీసుకున్నారనమాట. అంటే అడ్డంగా మట్టి అయితే ఉండింది. ఆ మట్టి తీసేసి ఇలా తుంకాడికైతే నీళ్ళు అయితే తెచ్చుకున్నారు. కానీ అక్కడక్కడ ఉన్నాయి అంతే గుంటల్లో నీళ్ళు. మాగాని అయితే కొంచెం ఈ సంవత్సరం లాస్ అయినండి. చెరువు చూసారా ఏ విధంగా ఉందో. ఓన్లీ మన బర్రెల కాడ వాళ్ళకి జీవాల వాళ్ళకి మాత్రమే సరిపోతాయి. సరే కదా బ్రో మా ఊరి మాగాని ఎట్లా ఉందో, అండ్ మీ ఊరి మాగాని కూడా ఏ విధంగా ఉందో కింద కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే మా చెరువు అయితే చూపిస్తా. ఇలా ఉంది మా ఊరి చెరువు. చేపలు పడుతున్నాడు తెలిసిన మనిషి, దూరంగా ఉన్నాడు. ఇది మాగాని. ఈ తాటికలు బాగానే ఉంటాయి తాగేదానికి. సరే ఇదంతా మాగాని బ్రో. చెరువులో నీళ్ళు తక్కువైపోయి మాగాని అయితే ఇలా ఉంది. మాగాని. మా వీడియో ఎట్టుంది కూడా నచ్చితే కింద కామెంట్లో చెప్పండి. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను కూడా ఎంత దూరం అనేది మీకు చూపిస్తాను. చెప్పలేను బ్రో. ఈసారి మాగాని మాకు కొంచెం లేట్ అవుద్ది. ఎండలు కూడా బాగా ఎక్కువ అయితే కాస్తున్నాయి. చెరువులో నీళ్ళు కూడా అయితే లేవు. మాగాని కూడా ఆల్మోస్ట్ లాస్ట్ క్లైమాక్స్లో అయితే ఉన్నది. ఒక తడ నీళ్ళు కానీ వేస్తే పండిపోద్ది. సో నీళ్ళకైతే చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ సంవత్సరం అనేది. కానీ వానలు అయితే పడినాయి కానీ లాస్ట్లో అయితే వానలు అయితే పడినాయి కదా. సో ఎన్ని వానలు పడినా పైరు మాత్రం చాలా లాస్ట్ ఈ సంవత్సరం ఏమైనా. సో అక్కడక్కడ ఉంది కానీ పండిపోతున్నాయి. కొన్ని దిగాలంటే చెరువు కూడా నీళ్ళు కూడా ఎండిపోతున్నాయి. ఎందుకు వచ్చాను కూడా మీకు చెప్తున్నాను కదా, ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి. ఇందుకైతే వచ్చాను ఏంటంటే
మా ఊరి మాగాయనైతే చూపిద్దామని చెప్పి వచ్చాను. మామూలుగా అయితే రాలేదండి, కొంచెం మా బరిలో ఒకటి రాలేదైతే అనుకున్నా. ఇది వెనక పక్క మాగాని ఇది. ఈ తాటి చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి మా ఊరి మాగానిలో. మీకు ఎటు కావాలంటే అటు సైడ్ కంఫర్ట్ ఎక్కువ అన్నమాట. అంటే కంఫర్ట్ అంటే కళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఈ పక్క వచ్చిన వాళ్ళు ఆ పక్క సెంటర్ ఉంది. మీకు అక్కడ కొంచెం మిద్దె అది కనిపిస్తుంది కదా, అక్కడ వాళ్ళకి ఆ తాటి చెట్ల దగ్గర, ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి దగ్గర అనమాట. సో ఇట కళ్ళు తాగుతా చేపలు పట్టచ్చు, ఇలా చూస్తా మాగాయని కొయ్యొచ్చు. ఎటు చూసినా కంఫర్ట్. అందుకే నేను కంఫర్ట్ ఎందుకనంటే ఇందుకేనమాట కంఫర్ట్ అండి. ఇది వచ్చి అన్నట్టు మా చెరువు కట్ట అంతా వచ్చి మా చెరువు బ్రో. మీకు అక్కడ కనిపిస్తుంది వచ్చి ఇది ట్యాంకీ, అంటే మా ఊరు ట్యాంకీ అన్నమాట. కొంచెం పెద్ద సెంటరే బ్రో, కాకపోతే టౌన్ చాలా దగ్గర మాకు.